ప్రభు నామంలో చేరుకుని వచ్చిన అందరికి వందనాలండి. దగ్గర ప్రభు నామంలో చేరుకుని వచ్చిన మీ అందరికి వందనాలు, నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ సమయంలో పరిశుద్ధమైన గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం. 78వ కీర్తన 70వ వాక్యం చదువుకుందాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. ఈ వాక్యాన్ని మనం గమనించి అర్థం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, గొర్రెల దొడ్లో ఉన్న దావీదును నేను కోరుకొని పిలిచి తిని అన్నాడు. నిజమే, యెషయి కుమారుడు దావీదు గొర్రెలు కాచుకున్న వ్యక్తి, ఒక అల్పుడు, ఒక స్వల్పమైన వ్యక్తి, సాధారణమైన జీవితాన్ని జీవించే వ్యక్తి. ఇలాంటి మనుషుని దేవుడు కోరుకొని సమూయేలు పంపించి అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు. అందరికీ ఇలాంటి భాగ్యము, ఇలాంటి ధన్యత దొరకటం చాలా కష్టం. ఎందుకంటే దావీదు దేవుని కృప పొందినవాడు, దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని మనసు తెలిసినవాడు, దేవుని మనసు కలిగినవాడు కనుక, సాత్వికుడు, వినయస్తుడు కనుక దేవుడే తనను స్వతహాగా కోరుకొని, దేవుడే తన ప్రవక్తని పంపించి సమూయేలుని పిలిపించి, నేను గొర్రెల దొడ్లలో ఉన్న దావీదును కోరుకున్నాను కనుక అతన్ని అభిషేకించు, నా ప్రజల మీద రాజుగా నేను నియమిస్తాను, సింహాసనం ఇస్తాను, రాజ్య పరిపాలన ఇస్తాను. ఎందుకని? నాకు ఇష్టమైన వాడు, దావీదు నా హృదయాన్ని అనుసరించి నడుచుకున్న వ్యక్తి అని దేవుడే కోరుకొని అతనికి రాజరికాన్ని ఇచ్చాడు, రాజ్య సింహాసనం ఇచ్చాడు, చక్కని పరిపాలన ఇచ్చాడు, అతని కుటుంబాన్ని దీవించాడు. కారణం, ఈ రోజున దేవుడు కోరుకునే మనిషిగా నీవు నేను ఉండాలంటే సాత్వికమైన మనసు కలిగి మనము జీవించాలంటే ఇతరుల ఎడల వినయము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.